లక్ష్యాన్ని చేరుకున్నామంటాడు. యుద్ధాన్ని ముగించేస్తామని చెబుతాడు. అంతలోనే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని ప్రకటిస్తాడు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం పతాక స్థాయికి చేరిన వేళ ప్రపంచాన్ని మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు ట్రంప్. విరుద్ధ ప్రకటనలతోటి యుద్ధ సందేశం అయితే ఇచ్చాడు, కానీ ఈ సందేశంలో యుద్ధం ముగింపుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు క్లారిటీ అమెరికాకైనా ఉందో లేదో తెలియని పరిస్థితి. అయితే ఈ యుద్ధంపై ఇరాన్ మాత్రం పూర్తి స్పష్టతతోటే ఉంది. ఆ క్లారిటీతోనే యుద్ధాన్ని విధ్వంసక మలుపు తిప్పుతోంది కూడా. ఇంతకు ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ ఇచ్చిన మెసేజ్ ఏంటి? వచ్చే 3 వారాల్లో యుద్ధ భూమిలో ఏం జరగబోతోంది? ట్రంప్ కీలక ప్రకటన తర్వాత ఇరాన్ ఎలాంటి వ్యూహాలు చేస్తుంది? లెట్స్ వాచ్. యుద్ధంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చాడా, కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? 3 వారాలలో 30 దాడుల వెనుక వ్యూహం ఏంటి? ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ ఎలాంటి వ్యూహాలు చేస్తోంది? We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death. They're all dead. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై భీకర దాడులు ప్రారంభించి 4 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి మాట్లాడాడు. గడిచిన 4 వారాల్లో అమెరికా దళాలు యుద్ధ భూమిలో నిర్ణయాత్మకమైన తిరుగులేని విజయాన్ని సాధించాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో శత్రువుకు భారీ నష్టాన్ని మిగిల్చామని చెప్పాడు. ఒకవైపు త్వరలోనే విజయం సాధిస్తామని చెబుతూనే మరోవైపు కొత్త దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. రాబోయే వారాల్లో ఇరాన్పై సైనిక చర్యను ఉధృతం చేయాలని అమెరికా యోచిస్తోందని, ఇరాన్ను అత్యంత కఠినంగా దెబ్బకొట్టడానికి వాషింగ్టన్ సిద్ధంగా ఉందని ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఈ ప్రసంగం నుంచి అమెరికన్లతో పాటు ప్రపంచమంతా యుద్ధం ముగింపుపై స్పష్టత కోరుకుంది. కానీ ట్రంప్ మాత్రం ఆ క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆ క్లారిటీ తనకైనా ఉందో లేదో అన్నట్టుగా సాగింది ఆయన ప్రసంగం. Getting very close. I want to thank our allies in the Middle East, Israel, Saudi Arabia, Qatar, the UAE, Kuwait and Bahrain. They've been great. 19 నిమిషాల ప్రసంగం ఆ యుద్ధం ముగింపు దశకు వచ్చిందా లేదా మరింత ఉధృతమవుతుందా అనే ప్రశ్నను మరింత తీవ్రతరం చేసింది. తన ప్రసంగం ప్రారంభంలోనే ట్రంప్ విజయాన్ని ప్రకటించుకున్నారు. ట్రంప్ ఒకవైపు విజయ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నప్పటికీ మరోవైపు యుద్ధం ఇప్పుడే ముగియదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వచ్చే 2-3 వారాల్లో వారికి అత్యంత తీవ్రమైన సమాధానం ఇస్తామని ట్రంప్ హెచ్చరించాడు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్ను చాలా గట్టిగా దెబ్బకొడతామని, వారు ఎక్కడుండాలో అక్కడికి పంపుతామని అన్నాడు. ఆ దేశాన్ని రాతియుగానికి పంపిస్తామని హెచ్చరించాడు. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలు లేకపోలేదని అన్నారు. అంటే సైనిక ఒత్తిడి ఇంకా పెరగచ్చని ట్రంప్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అలాగే దౌత్యం గురించి ప్రస్తావిస్తూ తెర వెనుక చర్చలు జరుగుతున్నాయని, మార్గాలు ఇంకా మూసుకుపోలేదని చెప్పుకొచ్చాడు. సో ఇరాన్పై ఆపరేషన్ అసంపూర్తిగా వదిలిపెట్టదలుచుకోలేదని ట్రంప్ భావిస్తున్నాడు. నిజానికి ఈ ప్రసంగానికి ముందు యుద్ధం ముగింపుపై ట్రంప్ చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్తో యుద్ధం ముగింపునకు హార్ముజ్ అడ్డంకి కాదన్నాడు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమూ లేదన్నాడు. తీరా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం హార్ముజ్ అణు ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గేది లేదనే సంకేతాలు పంపాడు. ఈ 2 విషయాల్లో ఇరాన్ తగ్గితేనే యుద్ధం ముగుస్తుందని, లేకపోతే రాతి యుగం నాటికి వెళ్లాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగాడు. ఇక్కడే ఈ యుద్ధంలో ట్రంప్ పూర్తి స్పష్టతతో ఉన్నాడా లేదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతోనే ట్రంప్ పోటుగా మాట మారుస్తున్నాడనేవారు ఉన్నారు. ఈ విషయంలో ఇరాన్ మాత్రం క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉంది. శత్రువును ఓడించిన తర్వాతే యుద్ధానికి ముగింపు అని స్పష్టంగా ప్రకటనలు చేస్తోంది. వైట్ హౌస్ లో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ ఆపరేషన్ కమాండ్ ఖాతం అల్ అన్బియా ప్రకటించింది. ఇరాన్ అణిచేసి రాతియుగం నాటికి పంపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది. ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్ కు ఏమీ తెలియదంటూ ఖాతం అల్ అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు.
తమ ఆయుధ సంపత్తిని దెబ్బతీశామనుకుంటే తప్పులో కాలేసినట్టే అని తేల్చి చెప్పారు. తమ వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి అమెరికాకు తెలియని, చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోందన్నారు. మరోవైపు అమెరికా దురాక్రమణకు దిగిందని ఇరాన్ ఆరోపించింది. తమ ప్రతీకార చర్యలు కొనసాగుతాయని, ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు, భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఖాతమ్ అల్ అన్బియా ప్రతినిధి హెచ్చరించారు. ఇలా అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్ చాలా క్లారిటీగా కనిపిస్తుంటే, ట్రంప్ మాత్రం పోటుకోమాట మారుస్తూ ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇరాన్ కొడుతున్న దెబ్బలు, మిత్రదేశాలిస్తున్న షాకులు, సైనిక, ఆర్థికంగా ఎదురవుతున్న నష్టాలతోనే డొనాల్డ్ ట్రంప్ ఇలా పొంతనలేని ప్రకటనలతో సమయం వృధా చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ తక్కువ అంచనా వేస్తూ యుద్ధంలోకి దిగిన అమెరికాకు యుద్ధం ముగింపు విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. వచ్చే 2-3 వారాల్లో జరిగే పరిణామాలతో ఆ క్లారిటీని తెచ్చుకోవాలనుకుంటున్నట్టు ట్రంప్ మాటలు చెబుతున్నాయి. కానీ ఆ లోపు ఏదైనా జరగచ్చు.